పరిశుద్ధ గ్రంథము నుంచి యోనా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు వాడ నాయకుడు అతని వద్దకు వచ్చి పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనము చావకున్నా దేవుడు మన యందు కనికరించునేమో అనేను. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? ఓడ నాయకుడు ఒక మనుషుడితో మాట్లాడుతున్నాడు. ఈ మనుషుడు ఎవరండి? ఈ మనుషుడు చూడండి, అమిత్తయ్య కుమారుడు అయినటువంటి యోనా. చూడండి, యోనా అంట ఏం చేస్తున్నాడంట? దేవుడు చూడండి యోనాకి అగపడి ఏం చేశాడంట? యోనా దేవుడు మాట్లాడాడండి, ఇదిగో ఈ నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరముగా ఉన్నది కనుక ఈ పట్టణాన్ని నేను ఏం చేస్తా అన్నాడండి? నాశనం చేస్తాను. ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను కాబట్టి ఇదిగో నేను చెప్పిన విధానం ప్రకారం ఇదిగో నువ్వు ఆ పట్టణంలోకి వెళ్ళి ఏం చేయమన్నాడు? ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులకి ఇదిగో దేవుడు ఈ పట్టణం మీదకి మీ దోషం బట్టి ఉగ్రతను రప్పిస్తాడంట. కాబట్టి ఈ పట్టణంలో ఉన్న ప్రజలు మారు మనసు పొందందని ప్రకటించమని యోనాను పంపిస్తే యోనా ఏం చేస్తున్నాడండి? యోనాని నినివేకి పోమంటే నినివేకి పోకుండా ఇప్పే నుంచి తర్షీషుకు పోయే వాడిని ఎక్కాడంట. ఏం చేశాడు చెప్పండి? యోనా దేవుడు చెప్పిన మాటను విడిచిపెట్టి ఏం చేశాడండి? మనుషుల మాటను పట్టుకొని చూడండి, దేవుడు అక్కడ నినివేకి పొమ్మంటే ఆ నినివే ప్రజలు యోనాను చంపుతారన్నటువంటి భయముతో ఏం చేశాడండి? తర్షీషుకు పోయే వాడిని ఎక్కాడంట. తర్షీషుకు పోయే వాడికి వాడలు ఏం చేశాడంట? అడుగు భాగానికి వెళ్ళిపోయి అక్కడ చక్కగా గాఢ నిద్రపోతాడు. చూడండి, చక్కగా గాఢ నిద్రపోతుందంట. చూడండి, ఆ సముద్రంలో ఏమొచ్చిందండి? గాలి వాన వచ్చిందండి, తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను కంట ఈ వాడు ఎలాగుందంట? మునిగిపోసాగుతుందంట. వాడ మునిగిపోతుందంట. అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారండి? ఎంతో భయపడుతుంటే అక్కడ ఉన్న ఓడ నాయకుడు అన్నాడు, అమ్మా మీరు భయపడకుండా మీ దేవుడికి ప్రార్థన చేయండి. ఎందుకు పట్టించండి? ఈ శోధన వచ్చింది, శ్రమ వచ్చిందో, ఎందుకు బట్టి ఓడ మునిగిపోతుందో మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఓడ చూడండి బరువు ఉండటం వల్ల మునిగిపోతున్నామని ఆ ఓడలో ఉన్న వస్తువులు ఏం చేస్తున్నారు? క్రమక్రమంగా ఏం చేస్తున్నారండి? ఆ కొంచెం వస్తువులను పారేస్తే అది తేలికై మునిగిపోకుండా తేలిదేమో ఓడనుకొని ఆ వస్తువులన్నీ చూడండి క్రమంగా ఏం చేస్తున్నారన్నా? కొద్దిగా పారేస్తున్నారు. అలా పారేస్తూ చూడండి ఇంకెవరైనా ప్రజలు ఉన్నారేమోనని ఈ ఓడ అధికారంట ఈ నాయకుడు చూడండి ఆ ఓడ అడుగు భాగానికి వెళ్తే అడుగు భాగంలో చూడండి ఈ యోనా ఏం చేస్తున్నాడంట? గాఢ నిద్రపోతున్నాడు. బయట ఎలా ఉందండి? ఎవడు బతుకుతాడో తెలియదు. చూడండి, ఆ వానకి ఆ ప్రవాహానికి ఆ వాడ మునిగిపోద్దామని అందరూ భయంతో చూడండి గుండె పట్టుకొని చూడండి ఎంతో భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు మరణం వచ్చి దాని భయంతో దేవుడికి ప్రార్థన చేస్తుంటే యోనా మట్టికి చక్కగా ఏం చేస్తున్నాడండి? చక్కగా గాఢ నిద్రపోతాడు. అప్పుడు ఈ ఓడ అధికారి వచ్చామన్నాడు, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించము, మనం చావుకున్నట్లు లేచి నీ దేవునికి ఏదంట ప్రార్థన చేయ, ఆయన కనికరిస్తాడేమో
అని అడుగుతున్నాడు. అప్పుడు చూడండి ఆ ఓడలో ఉన్న వారంట ఈ కీడు ఎవరి వల్ల సంభవించిందో తెలుసుకోవడానికి అంటే ఏం చేశారండి చీట్లు వేశారంట. ఓడలో ఉన్న ప్రజలందరి పేర్లు పెట్టి చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చిందంట? ఎవరి పేరు వచ్చిందండి? యోనా పేరు వచ్చింది. ప్రేమైన సహోదరి సహోదరి, యోనా పేరు రాగానే అక్కడున్న మనుషులందరూ భయపడుతున్నారు. ఎందుకని చెప్పండి? ఒక మనుషుని కోసం చూడండి సముద్రంలో ఏమొచ్చిందంట? గాలి వాన వచ్చిందండి. సముద్రం చూడండి ప్రళయంలాగా తయారైందండి ఒక్క మనుషుని కోసం. అది చూసి ఆ మనుషులందరూ చూడండి యోనా పేరు రాగానే ఆ యోనాను చూసి ఏం చేస్తున్నారంట? భయపడుతున్నారు. ఎందుకంటే అయ్యా అసలు నువ్వేం చేసేవాడివి? నీది ఏ వ్యాపారం? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు అసలు నీ సంగతి ఏంటి? నువ్వు ఏ జన్మల వాడివి? ఏ సంగతికి నువ్వు తెలియబడినటువంటి వాడివి? ఇదిగో మాకు నువ్వు చెప్పయ్యాడు అడుగుతున్నారండి. ఎందుకంటే అసలు ఒక మనిషి వాళ్ళు ఎంత సంభవిస్తుంది ఏంటి? ఇలాంటి ప్రమాదం వస్తుందంటే అసలు చూడండి ఆకాశ సముద్రం ఇవన్నీ చూడండి ఒక మనిషి వాళ్ళు ఇలా ఉద్రేకం ఉన్నాయంటే అతను ఎవరు అని భయపడ్డాడు. అప్పుడు చూస్తున్నాడేనా నేను ఎవరంటేనా హెబ్రీ వాడిని. ఏమన్నాడండి? ఇగో సముద్రములకు భూమిని సృష్టికర్త అయినటువంటి ఆకాశవంతున్న దేవుడి యందు యెహోవా యందు నేను భయభక్తులు కలిగినటువంటి చూడండి దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడండి. దేవుడు మాటలంట సముద్రం ఏం చేసిందంట? వణికిద్దంట. చూడండి అక్కడ ఏం జరుగుతుంది సందర్భం చెప్పండి. సముద్రం ఏమవుతుందండి? ఉప్పొంగుతుందంట. దేనికి? ఓడని ముంచి వేయడానికి. ప్రియమైన సహోదరు, ఎందుకంటే దేవుడు చూడండి ఆ యోనాకి చెప్పిన మాట ఆయన ఏం చేశాడంట? త్రోసి వేసాడు. దేవుడు యోనాకి ఏం చెప్పాడు? అయ్యా ఇది నువ్వు నినివే పట్టణం పోయి అక్కడున్న ప్రజలతో నువ్వు మాట్లాడమంటే యోనా చూడండి తప్పించుకొని తర్షీషుకు పోతున్నాడు. ఒక్కసారిగా చూడండి ఆ ప్రవాహం వస్తే చూడండి ఆ వడవడి వస్తే ఆ ఓడ మునిగిపోయింది అన్నప్పుడు భయంతో ఏమన్నారు? అయ్యా మరి ఇదిగో నిన్ను చంపేటువంటి ఇదిగో అపరింత మాకు కలుగు చేయకుండా ఏం చేయమంటావు మమ్మల్ని చెప్పాయంటే అయ్యోనా ఏమన్నా నన్ను తీసి సముద్రంలో పారిపోయింది. ఎందుకని? ఆ నినివే పట్టణంలో పోవడానికి అతనికి ఏం కలిగింది? భయం కలిగింది. ఆడికెళ్ళని చావడమేగా, అదేది ఇక్కడే చచ్చిపోతాను అనుకున్నాడు. అనుకొని నన్ను తీసి సముద్రంలో పారవేయన్నాను. కానీ ఈ మనుషులు అయ్యా ఇదిగో ఏమన్నారండి? ఈ నిరపరాధిని చంపేవాళ్ళు నిన్న మా మీద వేయమాక అని చెప్పి ఆ యోనాన్ని ఎత్తే ఆడపడేశారు, సముద్రంలో పారవేశారు. సముద్రంలో పారవేస్తే ఏమైపోయాడంట? ఆ సముద్రంలో అంట దేవుడు దేనికి అధికారం ఇచ్చాడంట? ఒక చేపకు అధికారం ఇచ్చాడంట. చేప అంట ఈ యోనాన్ని ఎప్పుడైతే సముద్రంలో పడే కానీ ఎమ్మటి నా చేప యోనాన్ని ఏం చేసిందంట? మింగివేసిందంట. మింగివేస్తే 3 దినాలు యోనా ఆ చేప కడుపులో ఉన్నాడండి. ఉండి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇదిగో నీవే రక్షణదారుడివి అని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యి ఇదిగో నాకు తెలియలేదయ్యా, నేను అక్కడ పోయి చచ్చిపోతాను అనుకున్నాను. ఇదిగో సముద్రంలో పడ్డాగాను నన్ను ఎంతో ప్రేమగా రక్షించావయ్యా, కాబట్టి ఇదిగో నేను ఏడకపోతానన్నాడు. ఏడకపోతానని చెప్పాడండి. నిన్నవే పట్టణంలోకి వెళ్తానన్నాడు అని చూడండి ఏం చేశాడంట? ఏం చేశాడండి? నిన్నవే పట్టణంలోకి ఏడకపోయాడంటండి. నిన్నవే పట్టణానికి వెళ్ళాడు. నిన్నవే పట్టణానికి వెళ్ళంట. ఆ నిన్నవే పట్టణంలో చూడండి ఏం చేయడం మొదలు పెట్టాడంట? దేవుడు చెప్పిన మాటని ప్రకటించడం మొదలుపెట్టాడు. రెండోసారి కూడా దేవుడు మాట్లాడయ్యా మా పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ప్రజలకు ఏం చెబుతామంటే ఇదిగో ఈ పట్టణం మీదకి మహా ఉగ్రత రాబోతుంది, కాబట్టి
మీరేం చేస్తారంటే ఎప్పటికైనా మీ యొక్క చెడుతనాన్ని మానుకోమన్నారు. ఏం చెప్పారు చెప్పండి? ఎప్పటికైనా మీలో ఉన్న పాపాన్ని మానుకొని దేవుడు నమ్ముకోండి అని చెబితే చూడండి మనుషులు ఏం చేశారంట? చెప్పగానే అంటారండి ఎవరైనా? ఆ నినివే పట్టణం ఎలాంటిదంట? ఎలాంటిదండి? ఎంతో విశాలమైన, అంటే పెద్ద పట్టణం. ఎన్ని రోజులు ప్రయాణం అంట నినివే చుట్టూ? 3 దినాలు ప్రయాణం చేస్తే ఆ నినివే పట్టణం మొత్తం తిరిగి వచ్చినట్టు అంట. ఎన్ని దినాలు? 3 దినాలు. అయితే దేవుడు చూడండి ఆ నినివే ప్రజలకి ఎన్ని దినాలు సమయం ఇచ్చాడు? ఎన్ని దినాలు సమయం ఇచ్చాడండి? 40 దినాలు సమయం ఇచ్చాడండి. ఎందుకని? ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషుల యొక్క దోషం అంట దేవుడి దృష్టికి ఎలా ఉంది? ఘోరంగా ఉన్నది. ఎందుకని చెప్పండి? ఘోరంగా ఉందంటే ఆ పట్టణం ఎలా తయారైంది? ఎలాగుందండి ఆ పట్టణం? చూడండి, ఇదిగో నినివే పట్టణం అంటే ఎలాగుందంటే తినుచు త్రాగుచు పెళ్ళాడుచు వ్యభిచరిస్తూ దొంగిలిస్తూ అనేకమైన నీచ కార్యాలు దేనిలోని అంట? ఆ నినివే పట్టణంలోని అంటారు. చాలా మంది మనుషులు దొంగలుగా మారారు, చాలా మంది మనుషులు వేశ్యలుగా మారారు, చాలా మంది మనుషులు దుర్మార్గులుగా ఉన్నారంట, చాలా మంది మనుషులు అక్రమం కలిగి ఉన్నారంట. ఆ పట్టణంలో చాలా మంది మనుషులు మద్యానికి బానిసైపోయినారు. ఆ పట్టణం చూడండి పాపముతో నిండి ఉందంట. ఎలాగుంది? చెడుతనముతో నిండి ఉందంటండి. ఆ పట్టణాన్ని దేవుడు చూడగానే ఆయనకి ఏం కలిగిందంట? ఉగ్రత కలిగిందండి. ఎందుకంటే చూడండి దేవుడు ఈ మనుషులు నిర్మించినందుకు ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని మహింపరచడానికి, పాపం నుంచి విడిపించమని దేవుడు చూడండి ఆరాధించడానికి ఈ ప్రజలు ఆయన నిర్మించుకుంటే ఈ ప్రజలు చూడండి దేవుడు విడిచిపెట్టి పాపానికి బానిసలైపోయి పాపము జీవితం జీవిస్తున్నారు. ఎలాగైపోయారండి? దేవుడి దృష్టికి దోషులుగా మారారు, దొంగలుగా మారారు, పాపులుగా మారిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ చూడండి ఆ పాపుల కోసం దేవుడు ఏం చేస్తున్నాడంట? కనికరాన్ని చూపుతున్నాడంట. కానీ ఈ పట్టణం ఎలాగైందంట? క్రూరంగా తయారైందంట. చూడండి మామూలుగా మనకే కోపం వచ్చింది, దేవుడు దీర్ఘశాంతమంతుడండి. అలాంటి దేవుడు కోపం వచ్చిందంటే ఈ పట్టణం ఎంత పాపంతో నిండి ఉంది. చూడండి చాలా మంది మనుషులకు తెలియట్లేదు, ఇదిగో దేవుడి ఉగ్రత రాబోతుంది, నా మీదకి వస్తుంది కదా, నాలో పాపాన్ని సరి చేసుకుంటాను, నాలో ఉన్న వ్యభిచారాన్ని తీసేసుకుంటాను, నాలో ఉన్న త్రాగుని తీసుకుంటాను, నాలో ఉన్న దొంగతనాన్ని తీసుకుంటాను, నాలో ఉన్న పూర్తి మాటలు తీసేసుకుంటాను, నాలో ఉన్న చెడు క్రియలు తీసేసుకుంటాను అనేటువంటి స్వభావం చాలా మందిలోకి రావట్లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నినివే పట్టణంలో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. యోనా ఎన్ని రోజులు సువార్త ప్రకటించాడండి? 40 రోజులు ప్రకటించాడండి. రోజుకి చూడండి ఇదిగో 3 రోజులకు వచ్చి పట్టణం మొత్తం ఏమైపోయేదంట? సువార్త ప్రకటించాడంట. అలాగా ఎన్నిసార్లు ప్రకటించాడండి సువార్త? ఒక్కో మనిషికి ఎన్నిసార్లు ప్రకటించాడు? 13 సార్లు సువార్త ప్రకటించాడండి. ఫస్ట్ రోజు చూడండి ఆ పట్టణంలో నుంచొని మాట్లాడుతున్నాడంట, అయ్యా ఇదిగో ఈ ఉన్నటువంటి నినివే పట్టణ ప్రజలారా, ఇదిగో ఇదిగో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సువార్తను మీరు వినండి. ఎందుకంటే ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి వార్త. ఇదిగో దేవుడి ఉగ్రత ఈ ఉన్నటువంటి పట్టణం మీదకి రాబోతుంది. కాబట్టి మీలో ఉన్నటువంటి చెడుతనాన్ని, మీలో ఉన్న వ్యభిచారాన్ని, మీలో ఉన్న దోషాన్ని, మీలో ఉన్న సమస్త పాపాన్ని ఈ దినాన్ని మీరు సరి చేసుకున్నారందుకు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రవర్తన మీరు మార్చుకోండి అని ప్రకటించండి. చూడండి ఎంతమంది దైవ సేవకులు ఎన్నో సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తున్నారు. అనేకమైన ప్రాంతాల్లో దేవుడి మాటలు వివరిస్తున్నారు. మీలో పాపం ఉంటే దాన్ని సరి చేసుకోండి. మీ హృదయం చెడిపోయింది, దాన్ని బాగు చేసుకో. ఇగో ఇది పట్టణం మీదకి ఇదిగో దేవుడి ఉగ్రత వస్తుంది. ఇగో ఎంతమంది మరణిస్తున్నారంటే, అనేకమైన వ్యాధులతో మరణిస్తున్నారంటే, అనేకమైన ప్రమాదాలతో మరణిస్తున్నారంటే, అనేకమైనటువంటి చూడండి దుర్గతి బట్టి మరణిస్తున్నారు.
పాపం నిన్ను ఏం చేస్తుందంట? పట్టుకుంటుందంట. దురాశ గర్భనర్చి పరిపక్వమై మరణాన్ని పొందిందంట. నువ్వు మరణిస్తున్నావు అంటే కారణం ఏం చెప్పండి? నీకు మరణం వచ్చిందంటే కారణం ఏంటండి? నీ పాపం వల్ల నీకు మరణం వస్తుందండి. ఉగ్రతకు నువ్వు అప్పగించబడతావండి. చూడండి, త్రాగుబోతులు చూడండి, త్రాగి 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 వారి శరీరాన్ని పాడు చేసుకుని ఏమవుతున్నారు? చనిపోతున్నారు. వ్యభిచారం చూడండి, వేశ్య సాంగత్యం చేసి చూడండి వారికి సుఖ వ్యాధులు తెచ్చుకొని, అనేకమైన వ్యాధులు తెచ్చుకొని, HIV తెచ్చుకొని ఏమవుతున్నారు? మరణం అవుతున్నారు. చూడండి, ఎంతోమంది అక్రమంగా సంపాదించి అనేకమైన చెడు వ్యాధులు తెచ్చుకొని ఏమవుతున్నారు? మరణం అవుతున్నారు. ఎంతోమంది ఎవరొస్తుంది చూడండి, అధికమైన వేగంతో వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అయ్యి ఏమవుతున్నారంట? మరణిస్తున్నారు. ఇలాంటి మరణాలు సంభవించడానికి కారణం ఏంది? నీలోకి ఏమొచ్చిందంట? దురాశ, పాపం వచ్చిందంట. ఆ పాపం వల్ల నీ జీవితం ఏమవుతుంది? మరణం అవుతుంది. అందుకని దేవుడు నీ దోషం అంట ఎలాగుందంట? దేవుడి దృష్టికి ఘోరమైన పాపం లాగుందంట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సువార్తను బట్టి ఇదిగో నినివే పట్టణ ప్రజల మీద ఏ విధంగా యోనా చూడండి, ఇదిగో సువార్త ప్రకటించినప్పుడు తన మాటలు బట్టి ఆ మనుషులకు ఏమొచ్చిందంట? ఏమొచ్చిందండి? కలవరం వచ్చిందండి. చాలా మంది చూడండి సువార్త ప్రకటిస్తే భయం లేదండి. అటు విన్నారు, అటు మర్చిపోతారండి. గంట వాక్యం విన్నారు, గంట తర్వాత వాక్యం గుర్తుండదు. ప్రియమైన సహోదరి సహోదరు, అందుకని దేవుడు ఎన్ని దినాలు ఆ దేశం మీద చూడండి, ఆ పట్టణం మీద ప్రకటించమని చెప్పాడు? 40 దినాలండి. 40 దినాలు ఏం చెప్పాడు? ఒకే మాట. ఏ మాట? ఈ పట్టణం మీదకి ఉగ్రత రాబోతుంది. నీ పాపాన్ని నువ్వు సరి చేసుకో, నీలో వాళ్ళు చెడుతానని బాగు చేసుకో అని చెప్పాడండి. ఈ మాట ఆ యోనా ఎన్నిసార్లు చెప్పాడంట? ఎన్నిసార్లు చెప్పాడండి? 13 సార్లు చెప్పాడంట. మరి 40 దినాలంటే చూడండి, 3 రోజులు వచ్చి ఆ పట్నం మొత్తం, 3 రోజులు చూడండి ఆ పట్నం మొత్తం స్వార్థ ప్రకటిస్తే 40 దినాలకి 13 సార్లు ఆ పట్నం చుట్టూ తిరిగినట్టండి. ఏమన్నా ఎన్నిసార్లు తిరిగాడు? 13 సార్లు చూడండి సువార్త చెబితే 13వసారికి అప్పుడు వారికి ఏం కలిగిందంట? ఏం కలిగిందండి? ఏం కలిగింది? అప్పుడు దాకా గ్రహింపు రాలేదండి. చాలా మంది చూడండి సంవత్సరాలు వాక్యాలంట కానీ వారిలో గ్రహింపు రాలేదు. ఎన్నో చూడండి సభలకు వెళ్తారు, ఎన్నో చూడండి ఆదివారం ప్రార్థనకి వెళ్తారు, ఎన్ని చోట్ల చూడండి స్వార్థ ప్రకటిస్తున్నా వారి యొక్కకి వెళ్తారు, అనేకమైన వాక్యాలు అంటారు, ఎన్నో సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు, ఎన్నోసార్లు వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని చూడండి ప్రకటిస్తారు, కానీ వారిలోకి ఏం రాట్లా? గ్రహింపు రావట్లేదు. ఇంకా చూడండి నామకార్థమైన క్రైస్తవులుగా, నామకార్థమైన భక్తి జీవితం కలిగిన వారు ఉన్నారు. ఎన్నిసార్లు వాక్యం విన్నా వాక్యం ఏందనేది గ్రహించరు. ప్రియమైన సమాజం చూడండి, వీళ్ళకి ఎప్పుడు తెలిసిందంట? 13 సార్లు స్వార్థ ప్రకటించినప్పుడు 13వసారికి వారికి భయం వచ్చిందండి. మనకు 1000 సార్లు స్వార్థ ప్రకటించిన మనలోకి ఏం రాట్లా? భయం రాట్లా. ఎందుకంటే చూడండి 10 ఆజ్ఞలు ఎన్నోసార్లు చెప్పుకుంటారంట. వ్యభిచరించొద్దు, దొంగలొచ్చొద్దు, అబద్ధం ఆడొద్దు, విగ్రహారాధన చేయొద్దు, నీ పొరుగువాడిని ఏది ఆశించొద్దు అని చూడండి ఎన్నోసార్లు చెప్పినా కానీ మనుషుల్లోకి ఏం రాలేదు? తల్లిదండ్రులు గౌరవించాలి, ఇవన్నీ చెప్పినా కానీ 2వ రోజు ఏం చేస్తామండి? తల్లిదండ్రులు అవమానిస్తాం, విగ్రహారాధన చేస్తాం, దొంగతనం చేస్తాం, వ్యభిచారం చేస్తాం, మోపు చూపులు చూస్తాం, నమ్మంగా జీవిస్తాం, ఇతరులు అక్రమంగా మార్పుంటాం. మనలో ఏమీ లేదు, మార్పు లేదండి. ఎన్నిసార్లు సువార్తన్నా, ఎన్నిసార్లు వాక్యాలు విన్నా కానీ మనలో మార్పు రాదు. ప్రియమైన సహోదరి సహోదరు, ఈ నినివే వారంట 13 సార్లు వాక్యాలు కానీ 13వసారికి ఏం చేశారంట? యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, క్షమించండి 5వ వచనం చదువుకున్నట్లయితే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి
ఇంటికి తన రాజ్య వస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపముడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనును కనుక మనుష్యులు ఏది ముచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఏంటంటే చూడండి, ఈ నినివే ప్రజలకి ఆ సువార్త ప్రకటించబడిన తర్వాత అంట ఆ మాటలు విని ఏం చేశారంట? ఉపవాస దినాన్ని చాటించారంట. ఎలాగా? రాజు గాని మంత్రులు గాని ప్రజలు గాని పశువులు సమస్తం గోని పట్టా కట్టుకొని అంటారు. కట్టుకొని బూడిదలో కూర్చొని 3 దినాలు ఏం చేశారంట? ఏం చేశారండి? మనుషులందరూ అంట తాము దుర్మార్గతను విడిచి తాము చేయి బలత్కారములు మానివేయనని మనుషులేమి పశువులేమి సమస్తము గోని పట్ట కట్టుకొని మనస్పూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నారంట. ఏం చేశారండి? చూడండి, తమ చెడు నడకనంట మానుకొనగా దేవుడు ఆ మనుషులు ఏం చేశారంట? కీడు చేస్తానన్న మాట మానేశాడంట. కాబట్టి ఇదిగో ఈ దినాన్ని చూడు, ఇదిగో నీలో ఎలాంటి పాపంలో గాని, ఎలాంటి చెడుతనం ఉన్నా గాని, ఎలాంటి కీడున్నా గాని, ఎలాంటి వ్యభిచార మనసు ఉన్నా గాని, ఎలాంటి త్రాగుబోతు మనసు ఉన్నా గాని, ఎలాంటి దుర్గిరీలో ఉన్నా గాని, ఎలాంటి దుర్నీతి ఉన్నా గాని, దుష్టత్వం ఉన్నా గాని, దొంగతనం ఉన్నా గాని, అబద్ధ సాక్ష్యాలు ఉన్నా గాని, అనేకమైన పాప క్రియలు నీలో ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వేం చేయాలి? వాటిని మానవే ప్రియమైన సహోదరి సహోదరు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ చెడుతనాన్ని మానేసుకుంటావో అప్పుడంట దేవుడు నీ విషయంలో ఏం చేస్తాడంట? పశ్చాత్తాపడతాడంట. కాకుండా నువ్వు అలాగే జీవిస్తే, నువ్వు ఇంకా పాపంలోనే నడిస్తే, నువ్వు ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి దుర్మార్గతను పట్టుకున్నట్టయితే, నీలో చెడుతనాన్ని ఇదిగో మానుకోకుండా చెడు క్రియలు జరిగిస్తున్నట్టయితే, ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఇదిగో స్పష్టంగా ఏం చెబుతున్నాడంటే, ఈ దినము నుంచి నువ్వు నిన్ను మార్చుకోమని చెబుతున్నాడు. నీ పాపాన్ని సరి చేసుకో, నీ చెడుతనాన్ని సరి చేసుకో, నీ చెడు క్రియల్ని చెడు మార్గాన్ని మారుకొని మారు మనసు పొంది మాట్లాడు ప్రేమ సహోదరి. ఎందుకంటే దుష్టుడు మరణించడం వల్ల ఆయనకి ఎంత మాత్రం ప్రయోజనం లేదండి. ఇదిగో ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయాలని ఆలోచన కలిగి లేదండి. తెలుసండి, మనుషులు వారి చెడుతనాన్ని మానుకుంటారని తెలిసి అది చెప్పడానికి ఒక దైవ సేవకుడు పడ్డాడు. ఎందుకంటే మనుషులు వారి కారు మార్చుకోలేరని. ఎందుకని? వారి నడత చూడండి ఎలా ఉన్నదంటే యథార్థంగా ఉన్నదంట. ఎలా ఉన్నదంట? వారి యొక్క నడత యథార్థం ఉందంట. దొంగతనం చేసేవాడు చూడండి ఏం చెబుతాడంటే, అయ్యా నా పట్టుబడి కోసం నేను దొంగతనం చేశాను అయ్యా. వ్యభిచారం చేసేవాడు చూడండి ఏం చెబుతారు, అయ్యా నా కుటుంబాన్ని నా పిల్లల్ని పోషించుకోవడానికి నేను వ్యభిచారం చేశాను అయ్యా. ఎందుకని? వారి మార్గాలు చూడండి, వారికి న్యాయంగా ఇదిగో మంచిగా కనబడతాయి. ఒకటి మార్గం అంటే వాడికి యథార్థం కనబడిందంట, అది తుదకి వాడిని ఏడకి తీసుకెళ్తాంట, మరణానికి తీసుకెళ్తాడు. చూడండి, స్పీడ్కి వెళ్ళేవాడు అంటాడు, నాకు అర్జెంట్ పని ఉంది కాబట్టి నేను స్పీడ్కి వెళ్తాను అంటాడు. కొంత దూరం అవగానే యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తి మొదలు మరణిస్తాడు. అలాగే చూడండి, దొంగతనం చేసేవాడు, అయ్యా ఇదిగో నా కడుపు కోసం నా కుటుంబం కోసం చేస్తున్నానని చెప్తే అది నీతేనా? నీతేనండి? విచారం చేసేవాడు నా పిల్లల కోసం చేస్తానంటే అది నీతేనా? ఎన్నో పనులు ఉన్నాయండి చేసుకోవడానికి, లేవండి. భర్త లేనటువంటి స్త్రీలు ఎంతమంది చూడండి, వారి బిడ్డల్ని ఎంతో కష్టపడి పొలం పని చేసో ఉద్యోగం చేసో బిడ్డల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుంటారు. మరి నువ్వు ఆ చెడు మార్గాన్ని అలవాటు చేసుకున్నట్టు అర్థమైంది. ఒకటి మార్గం వాడికి ఎలా ఉన్నది? యథార్థం ఉన్నదంట. చూడండిదిగో, కాబట్టి ఈ దినం ఇదిగో ఈ ఉపదేశాన్ని అంగీకరించి ఇదిగో నీలో చేస్తానని మానుకొని, నీలో ఉన్న పాపాన్ని మానుకొని యెహోవాని ఇదిగో అంగీకరించినట్లయితే, మారు మనసు పొందినట్లయితే, ఈ చెడు హృదయాన్ని
రక్షించదండి. ముగ్గురులోకి పోకుండా, నరకంలోకి పోకుండా, దేవుని యొక్క చూడండి కోపంలోకి పోకుండా దేవుని యొక్క చూడండి అది నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిందండి. ఎప్పుడండి ఈ నినివే పట్టణస్తులంట వాళ్ళు చెడుతనాన్ని మానుకున్నారంట. 3 దినాలు ఉపవాసం ఉంది, కన్నీటితో ప్రార్థన. అయ్యో నాలో ఈ పాపం ఉందయ్యా, నాలో ఈ బలాత్కారం ఉందయ్యా, నాలో ఈ చెడుతనం ఉందయ్యా, నాలో వ్యభిచారం మనసు ఉందయ్యా, నాలో త్రాగుడు ఉన్నదయ్యా, నాలో అక్రమం ఉన్నదయ్యా, నాలో ఇది అనేకమైన పాపలు చేయనండి అయ్యా, అయ్యా నేను ఇదిగో పాపంలో మొదటి పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని వారందరూ అంట. స్త్రీలు గాని, పురుషులు గాని, బాబు గాని, వృద్ధులు గాని, రాజులు గాని, సైనికులు గాని, పేదవారు గాని, ధనవంతులు గాని సమస్తం అంట ఏం చేశారంట? గోని పట్టా కట్టుకొని కన్నీటితో ప్రార్థన చేశారు. వారి చెడు నడతని మానుకున్నారు ప్రియమైన సహోదరి సోదరులారా. కాబట్టి నువ్వు కూడా చూడండి, నీ చెడుతనాన్ని మానుకుంటే, నీ పాపాన్ని మానుకుంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ మీదకు చూడండి ఎగురానిడంట, ఉగ్రత రానిడు ప్రియమైన సహోదరి. నీ కుటుంబంలో చూడండి శ్రమ వస్తుందంటే, బాధ వస్తుందంటే, అనేకమైన శాదులు వస్తున్నాయంటే, అనేకమైన వ్యాధులు వస్తున్నాయంటే ఇదిగో ఎదురు బట్టి నీ పాపాన్ని బట్టే నీకు వస్తున్నాయి. కాబట్టి ఎప్పటికైనా నీ చెడుతనాన్ని నువ్వు మానుకున్నట్టయితే నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడింది. కాబట్టి ఈ నినివే పట్టణస్తులంట ఏం చేశారంట? వాళ్ళు చెడుతనాన్ని మానుకున్నారంట. నువ్వు అనుకోవచ్చు నేనే పాపం చేస్తున్నాను, కొంతమంది అలాగే అనుకుంటారు, నేనే పాపం చేయట్లేదు, నాలో ఏ పాపం ఉంది అని అనుకుంటారు. వాక్యం ఏం చెబుతుంది? భేదమేమీ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అడిగించు మహిమ అందలేకపోతున్నారు. చూపులో పాపం ఉండొచ్చు, క్రియల్లో పాపం ఉండొచ్చు, మాటలో పాపం ఉండొచ్చు, పుట్టుకతో పాపం ఉండొచ్చు, నడవడికలో పాపం ఉండొచ్చు. నీలో ఏ పాపం ఉందో యోబు గారు అంటాడు, అయ్యా ఇదిగో నాలో ఏ పాపం ఉన్నా కానీ ఈ దినం తెలియపరచగా అన్నాడు. దేవుడే ఆ వ్యక్తిని ఏమన్నాడంట? నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థత కలిగిన వాడు అంటాడు. మరి దేవుడు అలాంటి మంచి సాక్ష్యం ఇస్తే చూడండి ఆ యోబు ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో నాలో ఏ పాపం ఉందో తెలియపరచు అన్నాడు. భక్తులు సైతం వారిలో పాపాలు ఉన్నాయండి. పౌలు అన్నాడు, పాపంలో నేను మొదటి పాపినాయి అన్నాడు. కాబట్టి చూడండి మనలో అనేకమైన పాపాలు ఉన్నాయి. తల్లిదండ్రులు దూషించుంటాం, వ్యభిచరించుంటాం, దొంగతనం చేస్తుంటాం, విగ్రహారాధన చేస్తుంటాం, లోకాసారం అనేక పాపాలు చేస్తుంటాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నీలో పాపాన్ని సరి చేసుకో. నేనే ప్రజల్లాగా చూడండి ఇదిగో నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని మానుకో, కన్నీటి తిరుగు, నీ పాపాన్ని సరి చేసుకున్నట్లయిందే నీ పాపానికి ఏం కలిగిందంట? పశ్చాత్తాపం కలిగింది. దేవుడు పశ్చాత్తాపం కలిగించి ఆయన నీకు చేద్దామన్న ఉగ్రతని తీసేస్తాడండి. దుష్టుడు మరణించడం ఆయనకి ఇష్టమే లేదు. అందుకని ఈ భూమి మీదకి రిక్తుడై వచ్చాడంట. తనను తాను తగ్గించుకుని నశించి యొక్క ఆత్మ కొరకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడంట పెద్దగా రక్షించడానికి. కాబట్టి ఇదిగో నిన్ను స్పష్టంగా చెబుతున్నాడు స్వార్థ ద్వారా. ఈ వాక్యం ఉన్న ప్రజలారా ఇప్పటికైనా నీలో చెడుతనం అంటే నువ్వు సరి చేసుకో, దాన్ని మార్చుకో. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ సహోదరుడు ఎంతమంది మారారండి? నినివే ప్రజలు 1,20,000 మంది కంటే ఎక్కువ మంది మారారు. మరి చూడండి 1,20,000 మందిని నాశనం చేయడం దేవుడికి ఇష్టమైందా? మరి అంతమంది చెడు మార్గంలో జీవిస్తుంటే దేవుడు సంతోషపడతాడా? కాబట్టి మనం కూడా చెడు మార్గంలో నడిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషించడానికి బాధపడతాడు. మనల్ని చూడండి నిర్మించినందుకు, పుట్టించినందుకు, సృష్టించినందుకు ఆయన బాధపడతాడు ప్రియమైన సహోదరి సహోదరు. కాబట్టి ఆయన బాధ కలిగేటట్టుగా మనం జీవించకూడదు. కొంతమంది చూడండి తల్లిదండ్రులు బాధపడతారండి, కొంతమంది చూడండి అధికారులు బాధపడతారు, కొంతమంది చుట్టూ ఉన్న మనుషులను బాధపడతారు, స్నేహితులు బాధపడతారు. వారి బాధ కొన్నాళ్ళకైనా పోయింది కానీ దేవుని యొక్క బాధ బాధని. కాబట్టి దేవుని బాధ పెట్టకుండా ఇప్పటికైనా
నీలో అలాంటి చెడుతనం ఉంటే మానుకోండి. నేనే ప్రజలాగా మీ యొక్క పాపాన్ని సరి చేసుకొని దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి ఏదన్నా ఎలాంటి పాపం ఉన్నా దేవుడు క్షమిస్తాడండి. విస్తారంగా పాపం చేసిన స్త్రీని కూడా దేవుడు ప్రేమించడండి. నువ్వు అనుకోవచ్చు నేను ఎంతో పెద్ద పాపనే, దేవుడి సన్నిధికి కూడా రావడానికి అర్హుని కాదు, నేను ఎంతో ఘోరమైన పాపినయ్యా, నేను దేవుడి వాక్యం వినడానికి కూడా అర్హుని కాదు, దేవుడి పాటలు పాడడానికి కూడా అర్హుని కాదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆయన నువ్వు ఎంత విస్తారమైన పాపం చేసినా ఆయన సన్నిధికి వచ్చి నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రార్థించినట్లయితే, నీ పాపాన్ని సరి చేసుకున్నట్లయితే, నీ పాపాన్ని బట్టి నీ చెడుతనాన్ని బట్టి ఆయన నిన్ను రక్షిస్తాడంట. అవి నువ్వు ఎప్పుడు మానుకొని ఆయన ఎద్దుకు వస్తావు అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు ప్రేమైన సోదరుడు. కాబట్టి ఎప్పటికైనా మీ యొక్క పాపాన్ని సరి చేసుకొని దేవుళ్ళో నడవాలని, దేవుళ్ళో జీవించాలని, కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలని, నిన్నవే ప్రజల్లాగా మీ యొక్క చెడుతనాన్ని మానుకొని దేవుడి రాజ్యంలో చేర్చబడాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.